నమస్తే, నేను మీ హరిత. లైఫ్ లో ఫాస్ట్ గా గ్రోత్ ఉండాలన్నా, ఫాస్ట్ గా రిజల్ట్ రావాలన్నా ఒక టెక్నిక్ ను ఫాలో అయితే చాలు అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అదేంటో తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. ఫాస్ట్ గ్రోత్ ఉండాలి, ఫాస్ట్ రిజల్ట్ ఉండాలి, అది అందరికీ కావాలి. ఏం చేయాలి? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భావం. అవునండి హరిత గారు, అందరూ ఏమనుకుంటారంటే ఫాస్ట్ గ్రోత్ అవ్వాలి, ఫాస్ట్ సక్సెస్ అవ్వాలి అనుకుంటారు. అయితే నేను ఈ రోజు ఏం చేస్తున్నాను, ఒక సీక్రెట్ మీకు రివీల్ చేస్తున్నాను. ఆ సీక్రెట్ ఏంటంటే క్లాస్ లోనే చెప్తారేమో సీక్రెట్స్. కొన్ని సీక్రెట్స్ ని క్లాస్ లో చెప్తాను, కొన్ని సీక్రెట్స్ మాత్రం ఇక్కడ కూడా కొన్ని రివీల్ చేస్తున్నాను. ఆ సీక్రెట్ ఏంటి అంటే 5x55 టెక్నిక్ అండి. ఏంటండి 5x55 టెక్నిక్ అంటే ఈ టెక్నిక్ ఏంటంటే 5 days చేయాలండి. ఏంటండి 5 days చేయాలి, 55 times రాయాలి మేడం. ఏంటండి 55 times ప్రతిరోజు 50. మీ ఇష్టం, ఏ రోజులో ఆ రోజులో ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉండొచ్చండి. కొంతమందికి కొన్ని టైమ్స్ చాలా మంచిగా అనిపిస్తుంది, నాకు బ్రహ్మముహూర్తం మంచిగా అనిపిస్తుంది, నేను ఆ టైంలో చేస్తుంటా. కొంతమందికి రాత్రి పడుకునే ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు, అప్పుడు రాయమంటారు. కొంతమందికి ఈవినింగ్ టైంలో చాలా ప్రశాంతంగా ఉంటారు, ఆ టైంలో రాస్తారు. మీ ఇష్టం, రోజులో ఎప్పుడైతే మీరు ప్రశాంతంగా ఉంటారో ఆ ప్రశాంతమైన సమయాన్ని మీరు ఎంచుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంచుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే 55 times ఏదైనా ఒక అఫర్మేషన్ ఎంచుకోండి. అయితే కొంతమందికి 5 రోజుల్లో రిజల్ట్స్ రావాలని కోరుకుంటారు, ఓకే. కొంతమంది మనీ అర్జెన్సీగా రావాలని కోరుకుంటారు. అయితే ఎప్పుడైతే మనకు రావాలని కోరుకుంటామో దాన్ని రాయాలి. ఆల్రెడీ మీకు ఇక్కడ వచ్చినట్టుగా, మీరు పొందినట్టుగా, ఇప్పుడే మీరు అది కలిగి ఉన్నట్టుగా మీరు రాయాలి. చాలా మంది ఏంటంటే అఫర్మేషన్స్ లో నాకు కావాలి కావాలి అని రాస్తారు మేడం. చాలా వరకు మిస్టేక్. ఎందుకంటే కావాలి కావాలి అంటే చూడండి, మన దగ్గర లేని దాని గురించే కదా ఆరాట పడుతుంది. అవును. సో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యాంగ్జైటీ గురైన వాళ్ళకు వర్కౌట్ అవ్వదు. కొంతమంది ఏంటంటే రాస్తూ ఉంటారు, బట్ వాళ్ళకి ఏంటంటే నా దగ్గర లేదు అనే భావన ఉంటుంది, అలా ఉన్నా రాదు. కొన్ని నియమాలు ఏంటంటే రాసేటప్పుడు అఫర్మేషన్ రాయడం ఇంపార్టెంట్ కాదండి. అఫర్మేషన్ రాసేటప్పుడు మనలో భావాలు ఎలాంటి కలుగుతున్నాం, మనం చాలా ఎనర్జెటిక్ గా ఉన్నామా లేదా, హ్యాపీగా ఉన్నామా లేదా, అలాంటి సిచ్యువేషన్ చూసుకొని మీ ఇష్టం, ఆ డేలో మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారో ప్రశాంతంగా ఉంటారో ఎంచుకోండి. 55 times. సపోజ్ మీకు పర్ మంత్ ఇన్కమ్ మోర్ దెన్ మీకు 2 lakhs కావాలి, లేదా 5 lakhs కావాలి, మీ ఇష్టం. సో నా పర్ మంత్ ఇన్కమ్ మోర్ దెన్ ఇంత అయినందుకు, ఆల్రెడీ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అది మీరు ఎప్పుడైతే నమ్ముతుంటారో అప్పుడు రియాలిటీకి వస్తుంది. ఎన్నిసార్లు రాయాలి మేడం? 55 times. ఏదైనా ఒక అఫర్మేషన్ ఒకదాన్ని ఎంచుకోండి, 5 days ఎంచుకోండి. బాగా మీరు చూడండి, ఎందుకు థాట్స్ ఒక పవర్ తక్కువ ఉంటుందండి. కొంతమంది ఏంటంటే థాట్ పై ఫోకస్ పెట్టారండి. అంటే వారు ఎప్పుడు కూడా ఎలా ఉంటారంటే ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు, పరధ్యానంలో ఉంటారు. అలా కాకుండా ఒకే థాట్ పైన ఒకటేసారి మళ్ళీ చూడండి, ఒకసారి 55 times మధ్యలో లేవకూడదు. 55 సార్లు రాయడానికి ఎంత సమయం పడుతుందో ముందుగా డిసైడ్ చేసుకుని అక్కడ కూర్చోండి. పర్ఫెక్ట్గా దానిపైన ఫోన్స్ సైలెంట్లో పెట్టండి, డిస్ట్రాక్ట్ కావద్దు. అలా కనుక చేయగలిగితే 55 సార్లు ఎల్లో కలర్ పేపర్ అయితే ఇంకా కాంబినేషన్ బాగుంటుంది. రెడ్ పెన్ తో ఎల్లో కలర్ ఎక్కువ చెప్తుంటారు. సో ఎందుకంటే పసుపు అనేది శుభానికి సంకేతం అండి. స్పిరిచువల్ మీద చూడండి, పసుపు కుంకుమ అంటారు. పసుపు అనేది శుభానికి సంకేతం. ఎప్పుడైతే పసుపు పైన రెడ్ కలర్ పెట్టినప్పుడు కాంబినేషన్ ఎక్కువగా ఉంటుంది, ఐలో ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తుంటుంది. అది ఆల్రెడీ నా దగ్గరికి ఒక ముద్ర రూపంలో లోపలికి ప్రవేశిస్తా అంటే స్ట్రాంగ్ ప్రింటింగ్ పడుతుంటుంది. సో అందుకోసం నేను ఏం చేయాలంటే 5x55 మీకు ఏది కావాలని కోరుకోండి, బట్ ఆల్రెడీ అది ఇప్పుడే పొందారు. నాకు మంచి గవర్నమెంట్ జాబ్ లేదా ప్రైవేట్ జాబ్ మోర్ దెన్ ఇంత దాంతో శాలరీతో వచ్చినందుకు, పర్ మంత్ ఆర్ పర్ యానంతో వచ్చి నా లైఫ్ హ్యాపీగా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. సో ఎవరికైతే మనీ కావాలని కోరుకుంటే అందరూ కూడా ఒకసారి మనీ కామెంట్ సెక్షన్లో ఎంట్రీ అని. సో చూడండి, మనీ అయితే ఎప్పుడైతే మనం కామెంట్ సెక్షన్లో ఎంట్రీ చేస్తారో చాలా మంది చూస్తున్నాను కదా, మనీ అనేది ఎందుకు వస్తుందంటే మనీ గురించి చదివినా, మనీ గురించి విన్నా మనీ అనేది ఫ్లో అవుతుంది. అంతేకాదండి, ఎంతో మంది క్లాస్లోకి అటెండ్ అయ్యారండి. మన క్లాసులు ఎక్సలెంట్గా ఉంటాయండి హరిత గారు. ఏంటి, క్లాస్లోకి రావడం వల్ల మనీ బ్లాక్స్ అన్ని వెళ్ళిపోతాయండి. ఆ విధంగా ఉంటాయి మన క్లాసెస్. సో మీరు చూడండి, ఒక రిజల్ట్స్ నేను చూపిస్తాను ఇక్కడ, ఓకే. నమస్తే సార్, మా డాటర్ ఇన్ లా గవర్నమెంట్ ఆయుష్ మెడికల్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినందుకు, ఓకే, గోదావరి డిస్టిక్లో ఇలా చాలా హ్యాపీగా ఉన్నా సార్. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. మీ క్లాసెస్లో జాయిన్ అయిన అప్పటి నుండి నేను చాలా ఎనర్జెటిక్గా ఉంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీకెందుకు రిజల్ట్ ఎక్కువ వస్తుంది? రిజల్ట్స్ ఎందుకు వస్తాయంటే మేము కొన్ని సీక్రెట్స్ ఫాలో చేస్తామండి, ఓకే. క్లాసెస్ లో ఎవరు చెప్పనటువంటి సీక్రెట్స్ మనం చెప్తుంటాం. ఆ సీక్రెట్స్ ఏమైతే అంటే మనీ బ్లాక్స్ క్లియర్ చేస్తాయి. ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఈ బ్యాచ్ లో చెప్పే సీక్రెట్స్ ఇంకొక బ్యాచ్ లో ఉండవు. ప్రతి బ్యాచ్ లో న్యూ టాపిక్స్, న్యూ సీక్రెట్స్ ఉంటాయి. ఆ సీక్రెట్స్ వల్ల ఏమవుతాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లాస్లోకి వచ్చే మనీ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. అలా క్లియర్ ఎందుకు అవుతాయంటే మీరు ఇందాక అడిగారు సార్ ఏంటి ఆ సీక్రెట్ అని. ఫస్ట్ వారు డిఫరెంట్ వస్తారు మేడం, క్లాస్లో ఏదోదో ఆలోచించుకుంటూ వస్తారు. అయితే నేను ఏం చేస్తానంటే నీ మనసులో ఏదైతే విత్తే అదే అవుతా, అంటే ఏదైతే నాటుతే అదే అవుతుంటాం. యూ బికమ్ వాట్ యూ ఫీడ్ టు యువర్ మైండ్, అది అవుతుంది. ఇక్కడ ఫస్ట్ చూడండి, అతను ఏమన్నాడు, ఫస్ట్ ఇలా వస్తారండి నా క్లాస్, డ్రామా, బ్యాడ్ న్యూస్, నెగిటివిటీ. చాలా వరకు ఎలా ఉంటారంటే వాళ్ళు బ్యాడ్ న్యూస్ ఇష్టపడడానికి వస్తారు. వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఏమన్నారు,
పక్కింటోళ్ళు ఏమన్నారు, ఎప్పుడు చెవుల్లో వారి నెగిటివిటీ గురించే వింటారు. కానీ చాలా మంది వాళ్ళ కోసం వాళ్ళు బతకకుండా ఎదుటి వాళ్ళ కోసం బతికే వాళ్ళు కూడా చాలా అలా మంది వస్తారు ఉంటారు. నా క్లాస్లకు ఫస్ట్. అలా వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళ మైండ్ సెట్ మార్పిచేస్తాను. నీ గురించి నువ్వు ఆలోచించుకో ఫస్ట్. సో వాళ్ళు అవన్నీ వింటారు, డ్రామా, నెగిటివిటీ, బ్యాడ్ న్యూస్ వినుకుంటూ వస్తారు. నీ క్లాస్కి రాగానే సిస్టమేటిక్ ఎలా అయితే చూడండి, సెకండ్ ఫోటో ఉంది, డ్రీమ్స్ గురించి మాత్రమే మీరు ఆలోచించండి. మీ డ్రీమ్స్ గురించి తప్పిస్తే దేని గురించి వద్దు. అండ్ దాంతోపాటు డిసిప్లిన్, ఒక ప్రాపర్ డిసిప్లిన్గా ఉండాలి. అండ్ దాంతోపాటు పాజిటివిటీ, ఎవ్రీ డే క్లాస్ 6:30 అంటే 6:30కి వచ్చి కూర్చోవాలి అంతే. అలాంటి ఒక డిసిప్లిన్ అనేది ఉండడం, మార్నింగే ఉంటాయి మార్నింగే ఉంటాయి. సో అందులో చాలా చాలా సీక్రెట్స్ ఉంటాయండి క్లాసెస్ లో. అంటే ఎస్పెషల్లీ మనీ బ్లాక్స్, ఎంత పెద్ద మనీ బ్లాక్స్ అయినా కూడా వెళ్ళి మనీని ఈజీగా ఆకర్షించుకునే విధంగా మన క్లాసెస్ ఉంటాయండి. అయితే దాన్ని రావడం వల్ల వచ్చిన ఇంకొక రిజల్ట్స్ చూడండి, ఎలాంటి రిజల్ట్స్ వస్తాయంటే చూడండి, మనకు చూడండి ఇంటర్నేషనల్ రైడ్ లో క్లయింట్స్ ఉన్నారండి, నాట్ ఓన్లీ నేషనల్ అండి, ఇంటర్నేషనల్ రైడ్. సో హాయ్ అండి, హౌ ఆర్ యూ డూయింగ్? ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ సమ్ గ్రేట్ న్యూస్. I got a government job here in the UK. Wow. Thank you for your support. సో ఎంతో మంది అంటే కొంతమంది UK లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో ఎప్పుడైతే నేను ఒకటే చెప్పానండి, ఒకటే వారు ఎవరైనా సరే అండి, రిజల్ట్స్ రావడం కంపల్సరీ అండి. బట్ ఎలా వస్తే మన క్లాస్ లో అటెండ్ అవుతాయి, సీక్రెట్స్ మొత్తం సీక్రెట్స్ చెప్పడం ఉంటుంది. అంటే లోపల ఏదైతే మనీ బ్లాక్స్ ఉంటాయో అవన్నీ తీసేసి వాళ్ళకు న్యూ ఎనర్జీ కింద, చూసారు చాంద్ బే గారు ఎలా చేశారు, న్యూ ఎనర్జీ. ప్రతిరోజు మన మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటాం కదండి, ఒక రోజు మీరు ఛార్జింగ్ పెట్టుకోలేదు మేడం, ఏమవుద్ది, అది వర్కౌట్ అవ్వదు. సేమ్ లైక్ దట్ ఎవ్రీ డే ఛార్జింగ్ ఇస్తాం మేడం మేము. ఆ మార్నింగ్ ఇచ్చినటువంటి ఛార్జింగ్ తో రోజంతా వాళ్ళు గడపడం వల్ల వాళ్ళకి ఫాస్ట్ గా రిజల్ట్స్ అండి. ఇందాక చెప్పినటువంటి టెక్నిక్స్ ఏదైతే ఉన్నాయో 5x55 టెక్నిక్ ఏదైతే ఉందో దాన్ని కనుక మీరు చేయగలిగితే జీవితం ఒక అద్భుతంగా మారుతుంది. ఎందుకంటే కొంతమంది అడుగుతారు ఎందుకు ఇన్నిసార్లు రాయాలంటారు. ఎందుకు ఇన్నిసార్లు రాయాలంటే ఒక్కొక్కసారి రాసేటప్పుడు మీ యొక్క ఆలోచన మీరు మనసులో హోల్డ్ చేస్తారంటే, ఏ ఆలోచన అయితే మీ మనసులో ఎక్కువ విన్నదానికన్నా మనం రాస్తే అది మైండ్ లో ఉండిపోతుంది ఖచ్చితంగా. అందుకోసమే 55 టైమ్స్ రాపిస్తుంటారు. అలా వారు రాయడం వల్ల వాళ్ళ లైఫ్ లో ఎన్ని మార్పులు అంటే అన్ని మార్పులు వస్తుంటాయండి. సో గ్రేట్ సీక్రెట్స్. ఎందుకంటే అన్ని సీక్రెట్స్ ఇక్కడ మనం రివీల్ చేయడం కొంచెం సమయం కూడా పడుతుంటుంది. ఎందుకంటే నేను నా చూడండి, మీరు ఎక్కడైనా చూడండి అందరు కూడా మెడిటేషన్ రికార్డింగ్ ఇస్తారు. బట్ నా ప్రాక్టీస్ అసలు ఏంటో చెప్పనా, నేనే నా ఓన్ వాయిస్ తో హైయెస్ట్ వైబ్రేషన్ అండ్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీతో నా టోన్ అలా ఉంటుంది. మొత్తం వాళ్ళలో ఉన్న మనీ బ్లాక్స్ అన్ని వెళ్ళిపోయి కొత్తగా వాళ్ళ లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తారు. అంటే ఫస్ట్ పీస్ఫుల్నెస్, హ్యాపీనెస్, జాయ్ఫుల్నెస్, తర్వాత వాళ్ళకి మనీకి సంబంధించినటువంటి పాజిటివ్ ఆలోచన వాళ్ళ లోపల నింపడం అని ఉంటుంది. ఎలాంటి సమస్య ఉన్నా మీ క్లాసెస్ అటెండ్ అయితే అది పోతుందా, సమస్య తీరుతుందా, పరిష్కారం దొరుకుతుందా? డెఫినెట్ అండి, ఆ క్లాసెస్ అనేది దానికోసమే అండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ సెక్షన్ లో గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయండి. అదేవిధంగా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. మా టీం మెంబర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు. వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ అయినా సరే అండి, హెల్త్, మనీ, రిలేషన్షిప్, కెరియర్, ఏ ఇష్యూ అయినా కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. అండ్ రీసెంట్గా మీ పర్సనల్ కోచింగ్ కూడా స్టార్ట్ చేసాం. ఎందుకంటే కొంతమంది ఎలా ఉంటారని చెప్పండి, హరిత గారు వాళ్ళు ప్రతి క్వశ్చన్ గ్రూప్ లో అడగలేరు. అటువంటి వారికి పర్సనల్ కోచింగ్ మీ జూమ్ లో కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి హరిత గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. సమస్య ఏదైనా పరిష్కారం నా క్లాసెస్ ద్వారా, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా చూపిస్తా అంటున్నారు విశ్వం విజయ్ గారు. విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. చాలా హ్యాపీ సార్. మీరు చెప్పిన లాస్ట్ మంత్ అదే పౌర్ణమి రోజు ఒక అఫర్మేషన్ చెప్పారు కదా సార్, దాన్ని ఈ రోజు కంటిన్యూ గా చేశాను సార్. నేను అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది సార్. 10 lakhs కావాలి అనుకున్నా, మా హస్బెండ్ కి 16 lakhs వరకు వచ్చింది సార్ ప్రాజెక్ట్. చాలా హ్యాపీ సార్ నాకు. అంటే సార్ నేను అప్పుడు హౌస్ సేల్ చేస్తానని చెప్పాను కదా సార్. అవునండి, 45 lakhs కి సేల్ అయిపోయింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మి గోదాదేవి గారు. అందరూ కూడా ఒక్కసారి కంగ్రాచులేషన్ హ్యాండ్స్ తో చెప్పాలండి, బిగ్ హ్యాండ్స్ తో. మనం ఎప్పుడైతే ఎవరికైతే చెప్తుంటామో మళ్ళీ వస్తాయి అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అండి గోదాదేవి గారు. కంగ్రాచులేషన్ అండి, ఇంకా మీరు మరింత ముందుకెళ్ళాలి. నా రిజల్ట్ చాలా ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మలేదు. మా సుధారాణి గారు చేస్తున్నప్పుడు ఒక రోజు పౌర్ణమి రోజు చేపించారు ఆ చేత. నాకు ఆటోమేటిక్ గా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. ఫస్ట్ మా హస్బెండ్ నన్ను ఇంట్లో గొడవ చేస్తుంటూ ఉండేవాళ్ళు. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఫస్ట్ తన మీద అనుకున్నాను. ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఎంత రిస్క్ లో ఉన్నా సరే నవ్వుతూ స్మైలీతో నాతో స్పెండ్ చేస్తున్నారు. నేను మీకు పరిచయం అయిన దగ్గర నుంచి నేను డైలీ మార్నింగ్ క్లాస్ వింటూ ఉంటాను సార్. అంటే మాకు హోమ్ మేకర్ కదా, కుకింగ్ పని ఉంటాం. అట్లా నేను ఏదో ఒక టైం అంటే నైట్ కంపల్సరీ చేసుకొని కొనుక్కుంటాను సార్. అట్లా టైంలో నేను నా గోల్డ్ అనేది బ్యాంక్ లో ఉంటే ఆ గోల్డ్ బయటకు వచ్చింది సార్. వచ్చింది, హ్యాపీగా ఉంది సార్. నా కారు ఫైనాన్స్ లో ఉంటే అది గొడవలు అయ్యి ఇష్యూ లాక్కెళ్లారు. అది మళ్ళీ తిరిగి వాళ్ళే తీసుకొచ్చి నాకు ఇచ్చేళ్ళారు సార్. నా కారు చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ ఫైనాన్షియల్ గా కొంచెం
ఇబ్బందిలో ఉన్నింటి సార్. నేను నవంబర్, అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండిండే. అయితే మీ క్లాస్ విన్న 1 మంత్ లోపే వచ్చినాయి సార్ నాకవి. క్లాస్ వినబట్టి కూడా 2, 3 మంత్స్ అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది. రీసెంట్ గా సార్ 15 డేస్ అవుతుంది నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్. మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్, మెరిట్ ప్రకారంగా. అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. చాలా రుణ